పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము మనము చదువుకుంటాం. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభు తన వాక్యము దీవించునుగాక. ప్రియమైనటువంటి యొక్క దేవుని యొక్క వాక్యము ఎవరు జీవిస్తారు, ఎవరు నివసిస్తారు, ఎవరు నిరంతరము నిలిచి ఉంటారు అంటే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆయన యొక్క చిత్తాన్ని అంటే మన ఇష్టము వచ్చినట్లు నడవడానికి కాదు. రక్షించబడినటువంటి యొక్క ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాపుదలలో ఉంటున్నారు. లోకమును జయించి ఆయన పరలోకమునకు తండ్రి చిత్తమును నెరవేర్చి తన యొక్క ప్రియ కుమారునిగా యేసు ప్రభు నడుస్తూ వచ్చాడు. లూకా సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు లోబడుతూ వచ్చాడని మనము ఆయన చిత్తమును నెరవేరుస్తూ వచ్చాడు. గెస్తమనే తోటలో ఆయన బహువేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఆ రాత్రి పాపుల చేతికి పట్టబడతాడు. ఇస్కరియోతు యూదా ఆ యొక్క అధికారులను, ప్రధాన యాజకులను వెంటబెట్టుకొని మరి గెస్తమనే తోటకు వస్తూ ఉంటున్నాడు. ఆ రాత్రి వేళలో పేతురు, యోహానులను, ఆ యొక్క 11 మంది శిష్యులను తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆ కొండ ఎదుటికి యోహాను, పేతురులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. తన యొక్క వాడకు చొప్పున ఆయన వెళ్ళాడు. అయితే అక్కడ పాత్ర ఉంచబడి ఉంటున్నది, గిన్నె. ఆయన ఎదుట గిన్నె అనేటువంటిది లోకం పాత్ర. ఆ పాత్రలోనిది ఆయన త్రాగాలి. మన యొక్క పాపములను బట్టి, మానవుని యొక్క స్వభావ స్థితిని బట్టి, మానవుడు చనిపోతుండగా మానవునిలో దేవుని యొక్క జీవము కోల్పోయినప్పుడు, దేవుని యొక్క ఆత్మ స్వరూపాన్ని మానవుడు కోల్పోయినప్పుడు లోకం, ఆ యొక్క పాత్ర అనేటువంటిది లోకమునకు సాదృశ్యంగా ఉంటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ లోకం వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా ఆ పాత్రలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ గిన్నెలోనిది నేను త్రాగటానికి నేను వచ్చాను ఈ లోకమునకు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ దేవునికి మొరపెడుతూ ఉంటున్నాడు. ఆయన ఆ పాత్రలోనిది త్రాగటానికి వచ్చాడు. ఆయన ఆ పాత్రలోనిది త్రాగకపోతే మనకు రక్షణ లేదు. ఆ పాత్ర దేనికి చూపిస్తూ ఉంది? మరణం, ఎన్నో శ్రమలు,
ఆయన కంటి ఎదుట కనబడుతూ ఉంటున్నాయి. మానవుని రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మహావేదనతో కన్నీటితో ఆయన యొక్క ముఖపు చెమట రక్తపు బిందువు వలె నేలకు పడుతుంది. అంత వేదన చెందుతూ ఉన్నాడు. ఆయన గెస్తమైన తోటలో నీకు వెళ్ళిన తర్వాత ఆయన తండ్రి అయిన దేవునికి ఆయన చిత్తమును నెరవేర్చుటకు వచ్చాడు గనుక ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎంతో వేదనతో. నీ చిత్తమే, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన ప్రభు కనుక ఆయన నిత్యము జీవిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఇక్కడ యోహాను కూడా సంఘమునకు రాస్తూ, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఎవరి యోహాను? యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించినటువంటి యొక్క యోహాను. ఆ పేతురు యోహానులను ఆ గెస్తమైన తోట ఎదుటికి రాత్రి వేళలో ప్రభువు తీసుకొని వెళ్ళాడు. ఆ పేతురు, ఆ యొక్క యోహాను ఈ పత్రిక రాసినటువంటిది ఆయనే. అందుకు ఆయన పరిపూర్ణమైనటువంటి యొక్క దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆ యొక్క ప్రభువు ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఆ యెరూషలేములో 120 మంది అక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. పెంతెకొస్తు దినమున ఆ యొక్క ఆత్మ పూర్ణుడై యోహాను ఇక్కడ జీవవాక్యమును గూర్చి ఆయన చాటి చెప్తా ఉన్నాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది ఉన్నది ఆది నుండి? ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉంటున్నారు. ఆయనయే ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. కన్నులారా ఏది చూచితిమో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు కన్నులారా చూస్తూ వచ్చారు. ఏది నిదానించి కనుగొంటిమో, ఆయనను నిదానించి చూశారు, కనుగొని ఉంటున్నారు. మా చేతులు దేనిని తాకి చూచినా అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను భక్తుడు తన శిష్యుడు చక్కగా రాస్తూ ఉంటున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయము 17వ వచనంలోనికి వస్తే, 17వ వచనము మధ్య లైన్లో చివరిలో ఉంటున్న, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. నోవాహు యొక్క కాలము, నోవాహును బట్టి మనము చూస్తాం. దేవుని చిత్తమును నెరవేర్చాడు కనుక ఆ జల ప్రళయము ద్వారా ఆయన తన కుటుంబము రక్షించబడింది. 120 సంవత్సరములు నోవాహు ఈ యొక్క ఆది నుండి ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది తాకి గ్రహించితిమో యోహాను సాక్ష్యం ఇచ్చినట్లు నోవాహు కూడా ఆ దినాంతంలో కూడా లోకము సాతాను బంధకాల్లో ఉంచబడుతున్నప్పుడు నోవాహు యొక్క కుటుంబము ప్రభు కొరకై మరి ప్రత్యేకించబడినటువంటిదిగా చూస్తాం. ఆది కాలంలో ఆ యొక్క కుటుంబం రక్షించబడింది. దేవుని చిత్తమును కనుగొనింది. దేవుని చిత్త ప్రకారం నడుస్తూ ఉంటున్నది కుటుంబం. ఆ విధంగా లోకమంతయు ఎవరెవరి తలంపుల ద్వారా, ఎవరెవరి మార్గముల ద్వారా దేవుని భయము వారిలో అంత ఇంతైనను లేదు. ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. 120 సంవత్సరములు ప్రభు యొక్క
వాక్యమును నోవాహు ప్రకటిస్తూ వచ్చినప్పటికీ కూడా నోవాహును అపహాసిస్తూ వచ్చారు, పెడచెవిన పెడుతూ వచ్చారు. ఇదిగో ప్రభువు సమీపంలో ఉంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి యొక్క రక్షకుడని చాటి చెప్తూ ఉండగా లోకము ఆయనను అపహసిస్తూ వస్తూ ఉంటున్నది. అయితే దేవుడు ఆ యొక్క నోవాహును గుర్తించాడు, నోవాహు యొక్క మొరను ఆలకించాడు, నోవాహును జ్ఞాపకము చేసుకున్నాడు. నోవాహుతో దేవుడు చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నోవాహు, నువ్వు క్షితిసారపు మ్రానుతో ఓడను 3 అంతస్తులుగా దాన్ని తయారు చేసుకో, దాన్ని నిర్మించు, నీకును నీ కుటుంబమునకును జతలు జతలుగా, ఆడదానిగా మగదానిగా ఆ యొక్క పవిత్రమైనటువంటి యొక్కతో ఓడను తయారు చేసుకోమని చెప్తూ వస్తూ ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము. ఇంకా 12, 13 నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును. అరులు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీళ్ళు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఇది లోకము నోవాహు యొక్క కాలంలో ఎట్లుందంట? భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. వ్యభిచారం, మోసము, దొంగతనము, ఎన్నో ఒకరినొకరికి సరిపోక విగ్రహారాధన, భయంకరమైనటువంటి యొక్క స్థితిలో లోకము, యెహోవా యందు భయమే లేనటువంటి యొక్క స్థితిలో లోకము ఉన్నప్పటికీ లోకం వైపు చూడకుండా దేవుని వైపే చూస్తూ నోవాహు తన యొక్క కుటుంబం ముందుకు సాగుతూ ఉంది. 120 సంవత్సరములు దేవుని యొక్క వాక్యమును నోవాహు ప్రకటించుతూ వచ్చాడు. ఆయనను కూడా ఎవరును కూడా ఆయన మాట లెక్క చేయడం లేదు. 8 మంది కుటుంబం, వారి కుటుంబం అంతా కూడా ప్రభులో రక్షణ పొందినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఇక్కడ మనం 7వ అధ్యాయంలో, ఆదికాండం 7వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే యెహోవాయే నోవాహును బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆయన కుటుంబం, తన 2 కుమారులు, తన భార్య, తన 2 వచ్చినటువంటి యొక్క కోడళ్ళు సంపూర్ణముగా రక్షణ పొందారు. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువాడు నిరంతరం నిలుచును. ఇప్పుడు ఎవరు నిలిచారు? నోవాహు యొక్క కుటుంబము నిలిచింది. ఎందుకు నిలిచింది? దేవుని యొక్క చిత్తానుసారముగా జీవిస్తూ వచ్చారు గనక. దేవుని యొక్క చిత్తమును ఎరిగినటువంటి యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించినటువంటి దేవుడు. క్షితిసారపు మ్రాను చేసుకో 3 అంతస్తులుగా చేస్తూ వచ్చాడు. 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఎత్తు నువ్వు చేసుకోవాలి. అది
అది నూతన యెరూషలేమునకు సాదృశ్యంగా ఉంచబడుతూ వస్తూ ఉంది. ప్రభు త్వరగా రానే ఉంటున్నాడు. ఆయన వాహనం ఏది? ఏ వాహనం మీద వస్తాడంట? మరలా తిరిగి మేఘవాహనం మీద వస్తాడు. మరలా తిరిగి మేఘారుడై మనలను ఆయనతో పాటు తీసుకొని వెళుతాడు. అదే ఈ ఓడ ప్రభు యొక్క రాకడకు సాదృశ్యంగా ఉంది. ప్రభు కొరకై మనం ఎట్లా ఎత్తబడతాం? సమాధుల నుండి ఎట్లా లేపబడతాం? అది ప్రభు యొక్క ఆత్మ లేనటువంటి వారికి అగోచరము. దేవుని యొక్క చిత్త ప్రకారము జీవిస్తూ ఆయన యొక్క ఆత్మ కలిగి ఆయన యొక్క మనస్సు కలిగినటువంటి వారికి ఆయన తన యొక్క రహస్యమును తెలియపరిచే దేవుడు. ప్రభునందు విశ్వాసం ఉంచేవారు ఎలాంటి యొక్క సందేశించరు. నిరీక్షణ కలిగినటువంటి వారై ప్రభు వైపే చూస్తూ నీ చిత్తము తండ్రి, నా ఇష్టము కాదని ఆ విధంగా ముందుకు సాగిపోతారు. నోవహు కుటుంబం 8 మంది ఆ యొక్క 40 దినములు రాత్రింబగలు ప్రచండమైన వర్షము కురవగా భూమి మీద నరులతో పాటు జంతువులు ప్రతి ఒక్కటి నాశనం చేయబడుతూ వచ్చాయి. నీళ్ళ మీద ఆ యొక్క ఓడ తేలాడుతూ వచ్చింది. ఓడలోనికి ఎటువంటి నీరు కూడా పోకుండా నోవహు కుటుంబాన్ని ఆ యొక్క ఓడలోనికి దేవుడు నడిపించి ఆ యొక్క ఓడ తలుపులను బంధించాడు. ఓడలో కూడా ప్రభు యొక్క చిత్త ప్రకారమే కుటుంబము ప్రార్థనలు గడుపుతూ వస్తూ ఉంది. యెహోవా దేవుడు చితిసారపు మ్రాను చేసుకోమంటే నీ చిత్తం ప్రభు అని చెప్పాడు. ఆయన చిత్తానికి లోబడ్డాడు. మరలా ఓడలోనికి ప్రవేశించమంటే ఓడలోనికి ప్రవేశించారు. ఓడ అరరాతు పర్వతముల మీద మరి నిలబడి ఉంటున్నది. నీళ్లు ఇంకిపోయాయి. కొన్ని దినములకు నీళ్లు ఇంకిపోయిన తర్వాత కిటికీ తెరిచి చూశాడు. భూమి అంతయు కూడా ఆరి ఉంటున్నది. మొట్టమొదట ఒక కాకిని మరి పంపించాడు. ఆ కాకి తిరుగు రావడం లేదు, అక్కడిక్కడ తిరుగుతూ ఉంది నీళ్ళు ఇంకిపోయేంత వరకు. ఒక పావురమును పంపించాడు. అది నీరు ఇంకా ఉంటున్నది. వాటి యొక్క కాళ్ళు కూడా భూమి మీద ఉంచుటకు మరి స్థలము లేక మరలా నోవహు ఎదుటికి వచ్చి ఉంటున్నది. ఆ యొక్క మరలా 7 దినములు అయిన తర్వాత మరలా ఇంకొక పావురాన్ని వదిలితే అది ఒలివ మొక్క తుంచబడి అది తీసుకుని వచ్చి ఉంటున్నది. ఆ నీళ్ళు ఇంకిపోయాయి అనేటువంటిది గుర్తు ఆయనకు కలిగి ఉంటున్నది. మరలా పావురాన్ని ఇడిచాడు. అది ఇంకా రావడం లేదు. మరలా కిటికీ తెరిచి చూస్తే భూమి ఆరిన నెలగా కనబడుతూ వస్తూ ఉంది. అయితే ఆయన టక్కన దిగడం లేదు. ప్రేమనేటువంటి వాళ్ళ ఆయన సొంతంగా ఏది కూడా చేయలేదు. దేవుని యొక్క చిత్తమునకు లోబడి దేవుడు నీవు, నీ భార్య, నీ 2 కుమారులు, నీ కోడళ్ళు నోవహు బయటికి రండి అని యెహోవా చెప్పేంత వరకు ఆయన చిత్తమునకు వేచి చూస్తూ ఉన్నారు. ఆ విధానమును బట్టి ఆ కుటుంబం రక్షించబడుతూ వచ్చింది. ప్రతి ఒక్క పనిలో కూడా వారి ఇష్టం వచ్చినట్లు వారి సొంతంగా ఏది కూడా చేయడం లేదు. అందుకు యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నా ఎదుట నీవే నీతిమంతుడై ఉండుట చూచి తిని. ఈ అంత దినాల్లో కూడా ఎవడు నీతిమంతుడు, ఎవడు దేవుడు నా చిత్త ప్రకారము నేను చెప్పినట్టు చేస్తాడని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు.
మనం ఇప్పుడు చదువుకునేటువంటి యొక్క లేఖన భాగం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏ కుటుంబం ఇప్పుడు నిలిచింది? నోవాహు యొక్క కుటుంబము నిలిచింది. సర్వ శరీరులు నీటి ద్వారా తుడిచివేయబడుతూ వచ్చారు. ఇప్పుడు మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించాడు. తిరిగి ఆరోహణుడవై ఆయన పరలోకానికి తండ్రి అయిన దేవుని ఎదుటికి వెళ్ళాడు. మరలా త్వరగా నేను వస్తాను, తిరిగి మరలా వస్తాను, నా చిత్త ప్రకారము చేయువాడే, నా ఎదుటివాడు నీతిమంతుడుగా అగుపడాలి, నా ఆత్మను పొందుకొని ఉండాలి. నా తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ఆయన ప్రభు వచ్చే సమయానికి మనం పరిపూర్ణములుగా, అంతవరకు దేవుని చిత్తమును జరిగించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. నోవాహు కుటుంబం 8 మంది రక్షించబడుతూ వచ్చారు. వారి సంతానమును బట్టి మరలా భూమంతయు కూడా ఆ యొక్క జనాంగము నోవాహు యొక్క కుమారుల ద్వారా విస్తరించబడుతూ వచ్చింది. ఆ విధంగా ఒక్కొక్కటి మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఒక మాటలను మనము నెమరు వేసుకుంటూ ఆ విధంగా ముందుకు సాగాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనలందరినీ తన రాకడకు సిద్ధపరచునుగాక.